పద వెళ్దాం. ఇక్కడ కూర్చుందాం. సీత, నాకెందుకో ఎప్పటినుంచో నీకు గిఫ్ట్ ఇవ్వాలని మనసులో ఉంది. మొట్టమొదటి గిఫ్ట్. చూడు సీత, అరే రెక్కలు తొడిగిన పక్షులే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు. అరే రంగుల గాలి పటమల్లే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ చిక్కని ఉంటుందో నీకే తెలుసు. There is something new about today. There is something nice about today. There is something cool about today. I've never seen before. నాలో నాకే కొట్టకుందిరో లావాలాగా మరుగుతోందిరో లావాదేవి జరుగుతోందిరో ఈ తికమక ఏంటిరో. అరే రెక్కలు తొడిగిన పక్షులే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు. అరే రంగుల గాలి పటమల్లే ఎగిరింది నా మనసు, అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు. ప్రపంచమంతా జయించినట్టు పొంగిపోతోంది ప్రాణం పెదాలలోన. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి నా ఇంట్లో కోడలి స్థానం పొందలేవు. నేను దానికోసం ఆశపడట్లేదు అత్తయ్య గారు. మీ స్థానం మీకు లేకుండా చేస్తాను. మీ గుప్పిట నుంచి విడిపించి వాళ్ళు ప్రాణం పోసుకుని బతికేలా చేస్తాను. నచ్చాయా? బానే సెలెక్ట్ చేశారు. థ్యాంక్స్. దూరాన్ని పెంచుతుందంటారు. ఖచ్చితంగా అందరినీ మీకు దూరం చేస్తాను. ఒంటరిగా చేసి మీ పాపాలు తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. మా గ్రాని వెయిట్ చేస్తోంది. ఇంతసేపు ఏం చేసావని అడుగుతుంది. వెళ్తాను. కాసేపు ఇక్కడే ఉండి వెళ్ళండి. ఇంకోసారి కలుద్దాం. ఎవరో ఉన్నారన్నారు కదా. మన కోసం ఆవిని వెయిట్ చేయించడం కూడా బాగుండదు కదా. బాయ్. బాయ్. త్వరలో మా అబ్బాయి, అదే మీ మనవడు వస్తున్నాడు. భయపడకండి. నా మనవడికి నేను భయపడటమేమిటి? మెట్లు దిగివచ్చే ఈ మనవడి గురించి కాదు, నేను చెప్పేది నా కొడుకు గురించి. ఈ మనవణ్ణి లాగినట్టు లాగాలనుకుంటే మీ ఆటలు సాగనివ్వకుండా
నా ప్రాణంలా పెంచిన పిఠాపురం వారి ఈ తరం మొదటి వారసుడి గురించి. గ్రాని వెళ్దామా? ఆ, 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 వెళదాం. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? వచ్చాడుగా, ఇప్పుడు ఆ ప్రశ్న అడగడం ఎందుకు? పద గ్రాని. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దూరం పెంచుతుందంటారు. థ్యాంక్స్ దూరాన్ని పెంచుతుందంటారు. కరెక్ట్గా ఈ మాటే అంది. ఎవరు? ఆ, ఆ, మా పియ్యలేండి. పద గ్రాని. ఏంటి మీకు దూరంగా వెళుతున్నట్టు ఫీల్ అవుతున్నారా? ఎక్కడికి వెళ్ళొచ్చారు అత్తయ్య గారు? ఏట్లోకి. ఏట్లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారుగా. ఏమిటే వాగుతున్నావు? నేనేమలేదు అత్తయ్య గారు. నాకు తెలిసే, నేను ఏటికి ఎదిరిదే మనిషిని. నా దగ్గర వెధవేషాలేకు. అసలు నేనేమి అనలేదు, అనుకోలేదు. మీకెందుకు కోపం వస్తుందో నాకు అర్థమే కావటం లేదు. పిచ్చెక్కి అది నీకు పుట్టుకతోనే వచ్చిందిగా. పాలు తెచ్చి ఇవ్వమంటారా? అవసరం లేదు. ఏం జరిగింది అత్తయ్య? అలా కోపంగా ఉన్నారు. నేను బాగానే ఉన్నాను. ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఏమేం చేశారు? అసలేమిటే నీ ఉద్దేశం? నేనెక్కడికెళ్ళింది, ఏం చేసింది అన్నీ నీకు చెప్పాలా? అయినా నా కొడుకు అని గుండెలు కొట్టుకున్నావుగా. వెళ్ళి వాణ్ణి అడక్క నన్ను అడుగుతావే? నువ్వు మొహం మార్చుకునుంటే ఆనందంగా అడగాలనిపించింది. అది కదా అత్తయ్య గారు. ఏయ్, నన్ను విసిగించకుండా ముందు అవతలకెళ్ళవే. చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి, చిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి. థ్యాంక్స్. థ్యాంక్స్ దూరాన్ని పెంచుతుందంటారు. చల్లనైన ఆవిరి చూపుల్లో వెళ్తాను. కాసేపు ఇక్కడే ఉండి వెళ్ళండి. చేరుతున్న లాహిరి తలపుల్లో తీపి ఆసరేపి నన్ను లాగుతుందే మరి. అమ్మో నా మనసే దారి మారి నీతో వస్తుంది ఏదేదో కోరి. అమ్మో నా మనసే దారి మారి నీతో వస్తుంది ఏదేదో కోరి. చిన్నగా చిన్నగా అల్లరి, తిన్నగా పుచ్చతే నన్నే నా ఊపిరి. హలో, ఇయర్ రింగ్స్ నచ్చాయా సీత? ఏం చేస్తున్నావు? వాటిని చూస్తున్నాను. వాటిల్లో మీరే కనిపిస్తున్నారు. ఆహా. ఏ నోర్మై. వాట్? సారీ, మిమ్మల్ని కాదు. చిలుక చిలిపి మాటలు మాట్లాడుతుంది. అల్లరి చిలుక కాదు, దానికి గారాబం ఎక్కువ. నన్ను విసిగించకుండా ముందు అవతలకెళ్ళవే. వెళ్ళు. సీత, కిందేదో జరిగినట్టుంది. గ్రాని అరుస్తోంది.
నేను తర్వాత ఫోన్ చేస్తాను. ప్రతిసారి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ఈవిడ. ఎప్పుడు గ్రానీ గ్రానీ అంటూ మీ వెనకాల తిరిగేవాడు ఇలా తీసుకొచ్చి అలా వదిలేసి వెళ్తే మీ మధ్య ఏమైనా జరిగిందేమోనని భయం వేస్తోంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే నాలుక చీరేస్తాను. వాడు నా బంగారు కొండే. వాణ్ణి నా నుంచి ఎవరు దూరం చేయలేరు. మీకు చెప్పకుండా బయలుదేరాడని కోపం వచ్చిందా? వాడేదో ధ్యాసలో ఒక్కసారి చెప్పకుండా వెళ్ళినంత మాత్రాన నన్ను లెక్క చేయడనుకుంటున్నావా? నా మాట వినడనుకుంటున్నావా? ఇక నుంచి నాకు చెప్పకుండానే అన్నీ చేస్తాడు అనుకుంటున్నావా? నన్ను కాదని వాడు ఎన్నటికీ ఒక్కడు కూడా ముందుకు వేయలేడు. వాడు నా మనవడే, నా కుటుంబంలో నా పెంపకంలో పెరిగినవాడు. గ్రానీకి చెప్పకుండా సీతను కలిసి పొరపాటు చేశాను. చూడు, వాడికెవరు ఎన్ని మాటలు చెప్పినా చివరికి నా మాటే వింటాడు. రేపు పెళ్ళే పెళ్ళాం వచ్చి వాడు అది స్వతంత్రంగా నడుచుకుంటారేమో. అయినా నేను బాధపడ్డా. పెద్దాడయ్యాడు, పెళ్ళాం వచ్చింది అనుకుంటానే గాని వాడి మీద నాకు ప్రేమ తగ్గదు. నేను బతికున్నంతకాలం నా గౌరవం నాకు ఇస్తాడేవాడు. నా మీద వాడికి ప్రేమ తగ్గదు అని నమ్ముతున్నాను. కరెక్ట్ గ్రానీ, నీ మీద ప్రేమ కానీ గౌరవం కానీ ఈ జన్మలో తగ్గదు. ఫస్ట్ టైం పొరపాటు చేశాను. నీకు చెప్పకుండా, నీ పర్మిషన్ తీసుకోకుండా బయటికి వెళ్ళాను. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ గ్రానీ. అయ్యో కన్నా, నువ్వు నన్ను సారీ అడగటం ఏమిట్రా? నేను తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించాల్సిందే. సాకేత్, ఏదో మూడ్లో సీతకు ఫోన్ చేసి మాట్లాడాలి అన్నాను. అది సీత నా కోసం నాకు ఇష్టమైన హల్వా పంపించింది. నేను తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఆ మూడ్లో నీకు చెప్పడం మర్చిపోయాను. ప్లీజ్ గ్రానీ, నన్ను క్షమించు గ్రానీ. సాకేత్, చచ్చా, అందులో నీ తప్పే ఉందిరా. గ్రానీ, సాకేత్, అది నీ కాబోయే భార్య. కులసగా కబుర్లాడాలనుకున్నావు. నాకు ఆ విషయం తెలియక నేను వస్తానని నేను ఇబ్బంది పెట్టాను. అసలు తప్పు నాదేరా. నో గ్రానీ, నో, నువ్వు అలా అనొద్దు. నువ్వు తప్పు చెయ్యవు. ఇంకెప్పుడు ఇలా చేయను. నేనే కాదు, సీతతో కూడా జరిగిన దానికి సారీ చెప్పిస్తాను. అయ్యో, సీత సారీ చెప్పడం ఎందుకురా? తను కూడా నీతో ఓ మాటైనా చెప్పలేదు కదా. నువ్వు చెప్తావని చెప్పలేదేమో. వదిలేరా. చెప్పాల్సిన బాధ్యత తనకీ ఉంది. ఇద్దరిది తప్పే. ఇద్దరం సారీ చెప్పాల్సిందే. వద్దురా, సీత బాధపడుతుందేమో. నాకు నువ్వు ముఖ్యం. నువ్వు హర్ట్ అవటం నాకు ఇష్టం లేదు. బాధపడితే పడింది, నువ్వు బాధపడకూడదు. హలో, హలో, నువ్వు గ్రానీకి సారీ చెప్పు. సారీనా? దేనికి? మనం గ్రానీకి చెప్పకుండా పర్సనల్ గా కలిసాం కదా. ఆ విషయం గ్రానీని బాగా హర్ట్ చేసింది. కలవడం తప్ప? చెప్పకుండా కలవడం తప్పు. అది నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ముందు సారీ చెప్పు. ఫోన్ గ్రానీకి ఇస్తున్నాను. గ్రానీ, సారీ అమ్మమ్మ గారు. నేనేం నీతో సారీ చెప్పించమనలేదమ్మా. పర్వాలేదులేండి, ఆయన చెప్పమన్నారు కదా. సారీ చెప్పిందా గ్రానీ? ఉమ్. థ్యాంక్స్ సీత. సీత, ఎల్లుండి గ్రానీకి మెడికల్ చెకప్ ఉంది. నాకు బోర్డ్ మీటింగ్ ఉంది.
నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరుండి గ్రానీకి చెకప్ చేయించు, ఓకేనా? అలాగే. ఆ, సాకేత్, గ్రానీ హ్యాపీనా? నా మీద నీకెందుకురా ఇంత శ్రద్ధ? ఇట్స్ మై డ్యూటీ గ్రానీ. గిఫ్ట్ ఇచ్చి డ్యూటీ వేశాడన్నమాట. అనవసరంగా ఈవిడ్ని కదిలించి వాడిని బాధ పెట్టాను. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. తెలిసి తెలియని అభిమానమౌనో. పొద్దున్నే హుషారైన పాటలు పాడాలి గాని ఈ విషాద గీతాలేంట్రా? తెలిసి తెలియని చూడు బావా, మనసులో ఉన్న భావనకి తగ్గట్టుగానే పాటలు పాడుకుంటారు. ఆహా, అంత విషాదమేముందిరా నీకు? చెప్పుకోలేను. నాతో కూడా చెప్పుకోలేనంత బాధే ఉందిరా నీకు? నన్ను నేనే ఎన్నో రకాలుగా నచ్చ చెప్పుకున్నా నా మనసే విననంటుంది. నీకు చెప్పి తిట్లు తినడం తప్ప ఇంకేం ఉండదు. తిడతానా? అవును, అసలు దేని గురించిరా బాధపడుతున్నావు? ప్రేమ గురించి. నువ్వు మాట్లాడేది సీత గురించి కాదు కదా? వేరే వాళ్ళ గురించి అయితే నువ్వు తిడతావని ఎందుకంటాను? ఎరా, నీకెన్నిసార్లు చెప్పాను, సీత మరొకరికి భారీగా డిసైడ్ అయిపోయింది, నిశ్చితార్థం కూడా అయిపోయింది. నువ్వు ఐ లవ్ యూ అని చెప్పిన రోజునాడే నేను తప్పని కూడా చెప్పాను. ఇక నువ్వు సీత గురించి ఆలోచించడం కూడా తప్పు, మనసులో ప్రేమను పెంచుకోవడం కూడా తప్పు. ప్రేమించే మనసు ఉండడం తప్ప? తప్పే, సీత విషయంలో తప్పే అవుతుంది. రేయ్, సీత సాకేత్కి భార్య కాబోతున్నానని ఫిక్స్ అయింది. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడి తన్నేం బాధ పెట్టకు. ఆమె మానసికంగా నలిగిపోతే నీకు పాపం తగులుతుంది. ప్రేమిస్తే పాపం తగులుతుందా? రేయ్, తనతో సాకేత్ పర్సనల్ గా మాట్లాడడానికి పిలిచాడని ఎంత ఆనందపడుతూ నా దగ్గరకొచ్చి పర్మిషన్ అడగడానికి ఎంత సిగ్గుపడిందో నాకు తెలుసురా. మానసికంగా తను సాకేత్ భార్య అయిపోయింది. నువ్విలా బాధపడ్డం, విషాద గీతాలు పాడడం పిచ్చితనం అవుతుంది. నేనిప్పుడు సీత పిచ్చిలోనే ఉన్నాను. ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడితే నేను ఊరుకోను. నేను ఈ విషయంలో ఎవ్వరికీ భయపడను. బయటపడి అల్లరి చేస్తే సంస్కారం లేనివాడివి అనిపించుకుంటావరా? ఎవరో అనుకునే దాని గురించి నేను అస్సలు పట్టించుకోను. మరిచిపోవడం మంచిదంటున్నా. మరోసారి చెప్పించుకునే అవకాశం ఇవ్వద్దు. నీ తృప్తి కోసం అబద్ధాలు ఆడడం, మాట ఇవ్వడం నాకిష్టం లేదు. మర్చిపోవడం చాలా కష్టం రా.